హలో! నమస్తే. నా పేరు కామాక్షి. హలో! నమస్తే. నా పేరు శివ. మా యూట్యూబ్ ఛానల్‌కు అందరికీ స్వాగతం. వెల్కమ్. హలో! ఈరోజు నేను మీ ముందుకొచ్చేసినాను. కెనడా దేశంలోని ఆల్బర్టా స్టేట్‌లో మనం ఐస్‌ఫిల్స్ పార్క్‌వే అనే ఒక బ్యూటిఫుల్ సీనిక్ డ్రైవ్ మీకు తీసుకెళ్తున్నా. ఈ సీనిక్ డ్రైవ్ బ్యాన్ఫ్ టౌన్ నుండి స్టార్ట్ అయ్యి జాస్పర్ టౌన్‌లో ఎండ్ అయితది. ఒక 3 అవర్ ప్లస్ డ్రైవ్ కంటిన్యూస్‌గా కొడితే మనం ఈ 3 అవర్ డ్రైవ్‌ని ఒక హోల్ డేలో కవర్ చేసి మనము మల్టిపుల్ స్పాట్స్ చూద్దాము. ఈ సీనిక్ డ్రైవ్ మనం కెనేడియన్ రాకీస్ నుండి పాస్ అవుతాము. చూస్తున్నట్టయితే బ్యూటిఫుల్ మౌంటైన్స్, సీనిక్ రోడ్స్, లేక్స్, గ్లేషియర్స్ అండ్ పవర్ఫుల్ వాటర్ ఫాల్స్ ఇలాంటి చాలా స్పాట్స్ వస్తాయి. సో ఈ స్పాట్స్ అన్నీ ఒక 1 డే టూర్లో కవర్ చేస్తున్నాం మేము. అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ మేము వెళ్ళి జాస్పర్ టౌన్లో క్యాంపింగ్ చేస్తాము. సో స్టే ట్యూన్ టు దిస్ వీడియో, వాచ్ టిల్ ద ఎండ్ వరకు చూడండి. సో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాన్ఫ్ టౌన్. బ్యాన్ఫ్ టౌన్ ఒక బ్యూటిఫుల్ టౌన్, 360 degrees సరౌండెడ్ విత్ మౌంటైన్స్ అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ టౌన్ ఎలా సిచ్యువేట్ చేసిందంటే ఫిల్డ్ విత్ రెస్టారెంట్స్, హోటల్స్, షాపింగ్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో పొద్దున 7 అవుతుంది మన స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుండి దాటితే మనకు నెక్స్ట్ 3 hours వరకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో మనం ఇక్కడ గ్యాస్ రీఫిల్ చేసుకుందాము, గ్రాసరీ షాపింగ్ చేసుకుందాం. చూడండి ఈ స్ట్రీట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. యూరోపియన్ వైబ్స్ వస్తాయి ఈ స్ట్రీట్లో. మీరు ఒకవేళ వాక్ చేస్తూ ఉంటే అలా పొద్దున్నే కాఫీ పట్టుకొని నడుస్తే మస్తు వస్తుంది. సో మనమైతే బ్యాన్ఫ్ టౌన్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు హైవే 93 తీసుకుంటున్నాము. హైవే 93 ఆర్ ఐస్‌ఫిల్స్ పార్క్‌వే హైవే అంటారు దీన్ని. మేము స్టార్ట్ అయ్యి 10-15 minutes అవుతుంది, కానీ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇది మా ఫస్ట్ పుల్ ఓవర్ పాయింట్. మంచి వ్యూ పాయింట్ ఇది. ఒక లేక్ లాగా ఉన్నది. అండ్ దెన్ వెనకలో 360 degrees మౌంటైన్స్ విత్ గ్రీన్ ట్రీస్, మంచి రిఫ్లెక్ట్ అవుతున్నాయి కలర్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ ఆగి నాకైతే చాయ్ బ్రేక్ తీసుకోవాలని ఉండే, అందుకే ఇక్కడ పుల్ చేసినాము. సో మనము ఆ ఫ్లోర్ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టాప్కి వచ్చేసినాము. ఒక 20 minutesలో ఉండే క్రోఫుట్ గ్లేషియర్. క్రోఫుట్ గ్లేషియర్ అంటే ఏం లేదండి, దీన్ని మన తెలుగులో కాకి యొక్క పాదాలు, ఈ గ్లేషియరే కాకి యొక్క పాదాలలాగా ఉన్నది అని చెప్తుంది ఇంగ్లీష్లో. సో ఇది వ్యూ అయితే నాకు కైండ్ ఆఫ్ అట్లా కనిపిస్తుంది. మొత్తం అంత క్లారిటీ లేదు, ఎందుకంటే మనకు అంత ఆర్టిస్టిక్ విజన్ లేదు కాబట్టి. క్రోఫుట్ గ్లేషియర్ నుండి ఒక 20 minutes దూరంలో మనకి బో లేక్ వస్తుంది. మనం వీటికి చేరుకున్నాము. ఇది పార్కింగ్ లాట్ నుండి ఒక 10 minutes వాక్ ఉంటుంది. చాలా ఈజీ ఫ్లాట్ వాక్. ఇది చూడండి, ఈ లేక్ పైన ఉన్న గ్లేషియర్ వెనకాల వాప్తా అండ్ క్రోఫుట్ గ్లేషియర్ కరిగి ఈ బో లేక్ ఫామ్ అయింది. అండ్ వెనకాల ఫాల్స్ విత్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ విత్ గ్రీన్ ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ మనకి తినడానికి పిక్నిక్ టేబుల్స్ ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసారు. రెస్ట్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చి జనాలు ఒక 2-3 hours స్పెండ్ చేస్తారు. ఏం చేస్తారంటే మెయిన్గా పీపుల్, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ లేక్లో అక్కడ ఒక అతను ప్యాడ్లింగ్ చేస్తున్నాడు. ప్యాడ్లింగ్ అంటే ఏం లేదు, ఇది ఒక ఫ్యాన్సీ టర్మ్ ఇంగ్లీష్లో. బట్ మన తెప్ప మీద కట్టెతో అలా వెళ్ళడమే నీళ్ళల్లో. అండ్ ఈ రోజు మేము పోయిన రోజు మాత్రం మస్తు సన్నీగా ఉండే. ఆ గ్లేషియర్, ఆ వాటర్ టర్కాయిస్ కలర్ చాలా రిఫ్లెక్ట్ అవుతుండే. వాటర్ చూడండి ఎంత క్లియర్ వాటర్, కింద ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తాయి వాటర్లో చూస్తున్నట్టయితే. నాకైతే మస్తు నచ్చింది. వాటర్ చాలా క్లియర్ ఉంటాయి అండ్ చల్లగా కూడా ఉంటాయి. ఇక్కడ ఒక 1-1.5 hours స్పెండ్ చేసినాము. తర్వాత ఇంకా ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పెటో లేక్. ఒక 30 minutesలోనే వస్తుంది. బట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పాట్, డెఫినెట్గా మిస్ కావద్దు మీరు బ్యాన్ఫ్ టౌన్లో కానీ ఉంటే. పెటో లేక్
ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కొండల మధ్యలో ఒక వుల్ఫ్ షేప్‌లో ఉంటది. అంటే నక్క షేప్‌లో ఉంటది ఈ లేక్. ఈ ఈ టర్కాయిస్ కలర్ అండ్ ఈ నక్క షేప్‌కి ఈ లేక్ చాలా ఫేమస్. కొండ మధ్యలో ఎవరో ఆర్టిస్ట్ వచ్చి చేసినట్టు ఉంటది ఇది. అండ్ ఆ బ్లూ కలర్ ఎందుకుంటదంటే ఆ కొండల మీద నుంచి న్యాచురల్ మినరల్స్ కరిగి మంచుతో పాటు వచ్చి ఇక్కడ లేక్‌లో ఫార్మ్ అయినప్పుడు వెన్ సన్‌లైట్ మనకి దాని మీద తాకినప్పుడు అప్పుడే ఆ కలర్ కనిపిస్తది. సన్‌లైట్ లేదనుకోండి ఆ కలర్ కనిపియదు. సో అది న్యాచురల్ మినరల్స్. సో పేటో లేక్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ ముందుకొచ్చినాంనండి. ఏం లేదు. ఇప్పుడు టైమ్ 11:30, 12 ఆ టైం అయితుంది. జర మైండ్ పని చేస్తలేదు. నాకైతే చాయ్ పడితే తప్ప జర ఎనర్జీ రాదు. బాడీలో ఉలుకు రాదు ముందుకు పోనీకే. సో పక్కన ఆపిన. పక్కన ఆపితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది మౌంటైన్స్. జస్ట్ పుల్ ఓవర్ పాయింట్. ఇప్పుడు ఈడ చాయ్ పెట్టి సీనిక్ రోడ్‌ని ఎంజాయ్ చేద్దాం. ముందు వీడియోస్‌లో చాయ్ ఎట్లా పెట్టాలి నేషనల్ పార్క్‌లో మనకు కన్వీనియంట్‌గా అది కూడా చూపిస్తాను. కానీ దానికి ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న ఫుటేజ్ కవర్ చేద్దాము. ఈ మౌంటైన్స్ ఇదంతా బాగుంది. సో ఇక్కడ మనం చాయ్ తాగేసి జర్ర ముందుకు పోదాము. ముందుకు పోయి అరౌండ్ 2:30కి ఆ టైంకి లంచ్ చేద్దాము. అది కూడా కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏమేం పాయింట్స్ వస్తున్నాయో మీకు ఇంకా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాన్ఫ్ నుండి జాస్పర్ టౌన్కి వెళ్ళి ఐస్‌ఫిల్స్ పార్క్వే డ్రైవ్లో ఎలాంటి స్పాట్స్ మీరు చూడాలి, ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలి, అండ్ చూడని వాళ్ళు ఇక్కడ వరకు రాని వాళ్ళకి మేము యూట్యూబ్ త్రూ చూపిస్తాము. సో స్టే ట్యూన్డ్. ఇంకా ఈ వీడియోని ఇంకా ఇంట్రెస్టింగ్ చేస్తాను. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ డ్రైవ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి దగ్గర 10 ఇయర్స్ పట్టిందంట. అండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కన్స్ట్రక్షన్ 1940లో ఈ డ్రైవ్ని అఫీషియల్గా ఓపెన్ చేసిండ్రు టు ఆల్ ద వరల్డ్ టూరిస్ట్. అన్ని ఇంటర్నేషనల్ విజిటర్స్ ఇక్కడికి వచ్చి ఈ అన్ని కంట్రీస్లో నుండి ఇక్కడికి వచ్చి జనాలు ఈ యొక్క మౌంటైన్స్ని ఈ యొక్క సీనిక్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ కర్వ్స్ అండ్ ఈ మౌంటైన్స్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో నాకైతే గట్టి చెప్పాలంటే మన ఉత్తరాఖండ్లో ఉన్న మౌంటైన్స్ కానీ మన మౌంట్ కైలాష్ అట్లా గుర్తొచ్చింది గ్లేషియర్స్తో కప్పి. అంటే ఆ మౌంటైన్స్ ఇంకా పెద్దగా ఉండొచ్చు, ఎందుకంటే అది కొంచెం మౌంట్ ఎవరెస్ట్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి అవి జర పెద్దవి ఉండొచ్చు. బట్ నాకైతే కంపేర్ చేసుకుంటే మీరు నార్త్ ఇండియాలోని వీడియోస్ చూసి ఉంటే ఉత్తరాఖండ్ ఆ స్టేట్వి అట్లాగే అనిపించింది. ఈ గ్లేషియర్స్, మౌంటైన్ ఫిల్డ్ విత్ స్నో, ఇదంతా బాగుంది. నెక్స్ట్ మనం ఒక పుల్ ఓవర్ పాయింట్ ముంగట ఇక్కడ అన్ని కార్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ఆపుదాము. ఆపి కొంతసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకో 2 నిమిషాలు అట్లా ఫుటేజ్ కూడా కవర్ చేస్తాను. మీరు కూడా కొంచెం డీటెయిల్గా చూడవచ్చు ఈ వ్యూ ఎట్లా ఉన్నదో. ఇప్పుడు టైం వచ్చేసి 2:33 అవుతుంది. ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో అందుకే ఇక్కడ ఆపి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మనం పొద్దున గ్రాసరీస్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆమ్లెట్, బ్రెడ్, కొన్ని స్నాక్స్ తిని మన లంచ్ ఫినిష్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే పోదాము. సున్వాప్తా ఫాల్స్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నది. అప్పర్ సున్వాప్తా ఫాల్స్ అండ్ లోవర్ సున్వాప్తా ఫాల్స్. మీరు పార్కింగ్ లాట్ నుండి ఒక 100 మీటర్స్లో అప్పర్ సున్వాప్తా ఫాల్స్ ఉంటుంది. ఈవెన్ మీ పేరెంట్స్ని కూడా తీసుకురావచ్చు, దే కెన్ వాక్, ఇష్యూ ఉండదు. అండ్ ఇది చాలా పవర్ఫుల్ వాటర్ ఫాల్స్. అప్పర్ సున్వాప్తా ఫాల్స్ చూడండి ఇట్లా క్యాన్యన్లో నుంచి వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ సౌండ్ వింటే మీకు చాలా భయంకరమైన సౌండ్ వస్తుంది. వాటర్ అది చాలా ఫోర్స్తో కొడుతుంది ఆ క్యాన్యన్లో నుంచి కింద చూస్తున్నట్టయితే. అండ్ మనకు మొత్తం ఇట్లా నురుగులాగా కనిపిస్తుంది వాటర్, చాలా ప్రెషర్తో వస్తుంది. సో ఇది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి సౌండ్, ఈ వాటర్ యొక్క ఫ్లో ఆ చిన్న క్యాన్యన్లో నుంచి, ఆ రాళ్ళ మధ్యలో నుంచి.
ఇదే వాటర్ లోవర్ సైడ్ వెళ్తుంది, అదే దాన్ని లోవర్ సున్వాప్తా ఫాల్స్ అంటారు. మేము 3 కిలోమీటర్స్ నడిచి మీకు చూపిస్తాము. కొంచెం కష్టము ఇక్కడ నుండి లోవర్ సున్వాప్తా ఫాల్స్, అది 3 కిలోమీటర్స్ నడవాలి. ఆ ట్రైల్ పట్టుకొని వచ్చేసినాం లోవర్ సున్వాప్తా ఫాల్స్కి. చూడండి ఇది కూడా బ్యూటిఫుల్ ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం వ్యూ చెట్ల మధ్యలో కవర్ అయిపోతూ ఉంటుంది. బట్ వాటర్ మాత్రం అదే ఫోర్స్తో, అదే వైబ్రెన్సీతోని ఇక్కడ కింద వస్తాయి. కాకపోతే ఇక్కడ కొంచెం రివర్ లాగా కూడా అయిపోతుంది. ఫైనల్ పాయింట్ ఆఫ్ ద డే వచ్చేసి అథబాస్కా ఫాల్స్. అథబాస్కా ఫాల్స్ కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫాల్స్. ఈ ఫాల్స్ స్టార్ట్ అయ్యేది అథబాస్కా గ్లేషియర్ నుండి. ఆ గ్లేషియర్లో వాటర్ కరిగి అథబాస్కా ఫాల్స్కి వస్తాయి. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వాటర్ ఫాల్స్ కూడా. సో ఈ వాటర్ కూడా మనకి ఆర్టిక్ ఓషన్లో కలుస్తాయి. అంటే నార్త్ పోల్ దగ్గర ఉన్న ఆర్టిక్ ఓషన్లో పోయి ఈ వాటర్ కలుస్తాయి. మనం జనరల్గా వాటర్ అనేది సౌత్కే పోతుంది అనుకుంటాం, కానీ నార్త్లో ఉన్న వాటర్ నార్త్ సైడ్ ఓషన్స్కి వెళ్తాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను కూడా మీలాగే థింక్ చేస్తుండే ఓన్లీ సౌత్ సైడ్ ఉన్న ఓషన్స్కి అట్లనే వెళ్తాయి అని అనుకుంటుండే, కానీ ఇది మాత్రం నార్త్ ఆర్టిక్ ఓషన్ పోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది మన ఫైనల్ పాయింట్. ఇక్కడ నుండి మనం స్టార్ట్ అయిపోయి ఒక 1 అవర్ డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేస్తే మన క్యాంప్ గ్రౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి టెంట్ సెటప్ చేసి, ఇప్పుడు మేము క్యాంప్ గ్రౌండ్లో టెంట్ సెటప్ చేసినాము. ఒక 1/2 అవర్ పడుతుంది. ఆ టెంట్, ఆ బ్లూ కలర్ టెంట్, ఈ కార్ మనదే రెంటల్ కారు. సో టెంట్ అయితే సెటప్ చేసినాము. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ పిక్నిక్ టేబుల్ ఉంది లెఫ్ట్లో. ఈ పిక్నిక్ టేబుల్ మీద పిక్నిక్ అరేంజ్ చేయడము. అంటే మనం నైట్కి కావాల్సిన తిండి ఇది. ఇప్పుడు నైట్ టైం 9 అవుతుంది, కానీ ఇది జస్ట్ సన్సెట్ అవుతుంది అనమాట, ఇంకా కాలేదు. యాక్చువల్ సన్సెట్ 10:30, 11కి అవుతుంది. ఇంకా ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాను. నేను ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. సేమ్ డిన్నర్, లంచ్ ఏదైతే తిన్నామో అదే, ఎగ్స్ సేమ్, అండ్ దెన్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్. డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న వాక్ చేద్దామని స్టార్ట్ అయినాము మేమైతే క్యాంప్ గ్రౌండ్లో నుంచి. మన మంచిగా డైజెషన్ అవుతుంది, తర్వాత పోయి పండుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు టైం ఎంత అవుతుంది గెస్ చేయండి. ఈ సన్సెట్ టైము అండ్ 10:45 అవుతుంది. 10:45కి కూడా మనకి ఇంత కూడా డార్క్ కాలేదు. నైట్ 10:45. మేము పండుకునేసరికి 11:30 అయినా కానీ ఇంకా చీకటి పడలేకుండా ఆ రోజు. కొంచెం వాక్ చేసి వచ్చి మేము ఇంకా ఈ డే 1 ఆఫ్ అవర్ బ్యాన్ఫుడ్ ట్రిప్ అలా ఎండ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.